ఉమ్. ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేసాడు. So hi guys, we friends. decided to start a YouTube channel. So we have this in mind for the past 4 years, but we started today. సో ఇక్కడికి వస్తే ప్రతిరోజు మీకు మంచి కంటెంట్ ఇద్దామని మా తరపున మేము ప్రయత్నిస్తూ ఫన్నీ కన్వర్జేషన్స్ తో ఈ ఛానల్ ముందుకు నడుపుదాం అనుకుంటున్నాం. సో ముందుగా వస్తే హర్ష, మనం క్రికెట్ అభిమాని బేసిక్ గా. కరణ్ తేజ, మన చరణ్ వచ్చి విజయ్ శంకర్ భయంకరమైన అభిమాని. మన భానుతేజ వచ్చి నమన్ దూర్కు మంచి అభిమాని. హబీష్ ఇతను ఒక కొత్త వేరే ప్లానెట్ అన్నమాట. ఈయన ఆస్ట్రేలియాకి బేరాభిమాని. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ గా వరల్డ్ కప్ ఫైనల్ గురించి స్టార్ట్ చేస్తూ వి విల్ అప్లిఫ్ట్ ద ఛానల్. సో బాను స్టార్ట్ చేయ. బాను ఏముంది, వరల్డ్ కప్ ఫైనల్ సూపర్ జరిగింది మ్యాచ్. నేనైతే 30 balls 30 రికార్డ్ అన్నప్పుడు మ్యాచ్ అయిపోయిందేమో అనుకోని టీవీ క్లోజ్ చేసిన. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవగానే సౌత్ ఆఫ్రికా, ఇండియా రెండు దరిద్రం అంటే లక్ లేని టీంలు. ఎక్కడ ఫైనల్ లో కానీ సెమీఫైనల్ లో కానీ అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఓవర్ 20 కొట్టారు. ఏంది ఎక్కడో దరిద్రం స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో వస్తుంది అనగా రోహిత్ శర్మ ఎర్లీగా షాట్ ఆడడంతో అవుట్ అయిపోయాడు. అంతటితో కూడా మళ్ళీ వెంటనే వచ్చి మన రిషబ్ పంత్ తెలిసిందేగా, సింగిల్ హ్యాండ్ షాట్ కొడదాం అనుకున్నాడు, అవుట్ అయిపోయాడు. ఓకే బాగుంది. వెంటనే సూర్యకుమార్ యాదవ్కి రబాడా ట్రాప్, మామూలు ట్రాప్ కాదు అది, జస్ట్ మామూలుగా సూర్యకుమార్ యాదవ్ మెయిన్ గేమ్స్ లో ఆడకపోవడం అనేది పెద్ద మనకేం కొత్త విషయం కాదు. కాదు, కానీ ఆ వికెట్ తీయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ట్రాప్ అది, దే హ్యావ్ ప్లాన్ ఇన్ దేర్ మైండ్. సో అలా అవుట్ చేయడం, రబాడా క్యాచ్ పట్టడం, క్లాస్ పట్టడం. 26 for 3 అంటే ఆల్మోస్ట్ ఇంకా ఓకే, దరిద్రం స్టార్ట్ అయింది అని అనుకోవడంలో తప్పులేదు. ఇంకా మన ఏంటంటే 23 for 3 పడినా కానీ క్లాస్ కన్నా ముందర స్టబ్స్ పంపించడం మంచి మూవ్ మా క్రమం నుంచి. ఎందుకంటే క్లాస్ ఈ వరల్డ్ కప్ లో 100 కన్నా బిలోనే ఉంది. సో ఇంకా పవర్ ప్లే లో 3 వికెట్స్ పడేసరికి ఫుల్ టెన్షన్ అన్నమాట. ఓకే స్టార్ట్ అయింది. లేదంటే అదే 3 వికెట్స్ పడకపోయింటే పవర్ ప్లే లోనే ఒక 70 runs కొట్టచ్చు. పిచ్ చూస్తే అబ్సల్యూట్ బెల్టర్ అది. ఫైనల్ ఇప్పుడు దా జరిగిన వరల్డ్ కప్ లో అలాంటి పిచ్ ఎక్కడా పెట్టలేదు అనమాట. ఆ బార్బిడాస్ లో ఆ పిచ్ పెట్టంగానే ఇంకా డూబే అన్న దిగుతాడేమో. మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్ డూబే అన్న దిగుతాడు. అంజుసామి అనే వీడియో ఇన్స్పిరేషన్ తో 2 6 కొట్టేసి తొందరగా ముగిచేస్తాం అనుకున్నా, కానీ అక్షర్ పటేల్ పంపించడం చాలా మంచి మూవ్ అది. సో ప్రీవియస్ కూడా మనం చూసాం, ఇక్కడ మనకి పాకిస్తాన్ తో అనుకుంటా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు అక్షర్ పటేల్ ముందు పంపించారు. సో ఆ విధంగా ఇన్నింగ్స్ ముందుకు రావడం, విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఈ వరల్డ్ కప్ లో. నాకు తెలిసి జస్ప్రీత్ బుమ్రా కన్నా మోస్ట్ డిజర్వ్డ్ అక్షర్ పటేల్ ఈ వరల్డ్ కప్ లో. అది తప్పు స్టేట్మెంట్ బాగా, అట్లా చెప్పొద్దు. బుమ్రా గారు బాల్ వేస్తుంటే 18వ ఓవర్లో జన్సన్ గారికి బాల్ వేసాడు, అది డ్రీమ్ డెలివరీ, అది ఫుల్ మీల్స్, అది రైట్ అన్న భోజనం కూడా చెప్పలేదు. ఫైనల్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ యాక్చువల్ మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ లో ఏమైందంటే అందరూ తెలుసు బుమ్రానే మెయిన్ బౌలర్. సో వాడిని ఆ 4 overs అవుట్ ప్లే చేస్తే నెక్స్ట్ మిగతా ఓవర్ని అటాక్ చేయొచ్చని వాడికి వికెట్లు చాలా తక్కువ ఇచ్చినారు. సో అక్షర్ పటేల్ అక్కడ వీక్ లింక్ కనపడినాడు అందరికి. జడేజా బౌలింగ్ వేస్తారులే, అక్షర్ పటేల్ ఏముంటది వాడికి ఆ విన్ ఫ్యాక్టర్ అనేది బాగా కలుగుతుంది. నేను ఇప్పుడు బాండ్ తప్పుకుంటా కానీ అక్షర్ కి ఒక్క మ్యాచ్ అయినా బ్యాడ్ గేమ్ ఉంది, కానీ బుమ్రాకి ఒక బ్యాడ్ ఓవర్ కూడా లేదు. వాడు ప్రతి బాల్ మంచి బాల్ వేసాడు. వాడు 8 మ్యాచ్ల్లో 10 బాల్ వేస్తే ఒక్క సింగిల్ బాల్ కూడా బ్యాడ్ బాల్ లేదు. స్టిల్ ఆ జన్సన్ కేసును ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ 3 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేశాడని నా అభిప్రాయం. జన్సన్ కేసును డెలివరీ ఫైనల్ మ్యాచ్ లో 18th ఓవరా 17th ఓవరా డ్రీమ్ డెలివరీ. అది ఫస్ట్ 2 మ్యాచ్ లోనే స్వింగ్ అవుతుంది ఆ విధంగా. అదే పిచ్ మహిమ ఇండియా కోసమేమో. అసలు 4th స్టంప్ లైన్ బాల్
జాన్సన్ క్లియర్ చెప్పేస్తున్నాను, నేను ఈ బాల్ డిఫెన్సే ఆడతాను అని. ఈడు ఇంకా బుమ్రా కాదు గుడ్ లెస్ బాల్ వేసాడు, వాడు డిఫెన్సే ఆడాడు బౌల్డ్. అట్లా సింగిల్ ఆడి అండ్ తక్కువ సింగిల్ వాడు తీసుకున్నా ఏమీ లే. మ్యాచ్ చెప్పిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మీకంటే మేమే పెద్ద చౌకర్స్ అని, మా పదవి మీరు తీసుకోలేరని. అంతే. ఇప్పుడు కప్ 179 కొట్టారు. మన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్, బిగ్ మ్యాచ్ ప్లేయర్, బిగ్ మ్యాచ్ ఆడాడు. వెంటనే ఇంకా మ్యాచ్ ఆడటం 13-2 ఓకే అయిపోయింది. ఇంకా క్రాకర్స్ అన్ని బయటకు ఇంకొకటి తెలిసిన టైంలో సౌత్ ఇంకోటి ఆఫ్రికా గమనిస్తే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ స్టార్ట్ అవగానే నాజు హుస్సేన్ మాట మొదటి పాట ఏదైనా ఇండియా వాళ్ళు బాగా తోట ఆడుకుంటున్నా నీ లేదు. వాయిస్ కోహ్లీ చాలా స్లోగా ఆడాడు, మధ్యలో 37 బాల్స్ లో ఒక్క బౌండరీ కూడా లేదు. అది ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు వాడు స్టార్ట్ చేసాడు. ఎట్లయినా కానీ నిజంగా అందరం గమ్ము ఉన్నాం గానీ ఓడిపోయి నాకు ఉంటే అక్షర్ పటేల్ ని కోహ్లీని మ్యాచ్ చూసి బాగా నాకేమనిపించింది వేసేవాళ్ళు. అంటే దరిద్రం కొట్టుకొని దరిద్రం గెలిచినట్టు. లాస్ట్ కి దరిద్రం గెలిచినట్టు అయిపోయింది. నిజమే. ఒక స్టేజ్ లో పూర్తిగా సౌత్ ఆఫ్రికా వైపు వెళ్ళింది, మళ్ళీ ఇంకో స్టేజ్ లో ఇండియా మీదకి వచ్చింది, మళ్ళీ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా, బట్ మళ్ళీ సౌత్ ఆఫ్రికా 24 అది balls కూడా 27 చెప్పొచ్చు. అనేది ఇంటర్నేషనల్ ఇలా జరగడం, అది ఇంకా ఇట్ హాస్ బీన్ రిటర్న్ అంతే. ఇంకా మించి ఏం చెప్పలేము. అదే మన ఇంటర్నేషనల్ అనలిస్ట్ అవిష్ అన్నట్టు ఇది బ్యాటిల్ ఆఫ్ చోకర్స్. బ్యాటిల్ ఆఫ్ చోకర్స్ అన్న అభిష్ చెప్పినట్లు. అల్టిమేట్ చెప్పేస్తే లాస్ట్ కి సౌత్ ఆఫ్రికా డిసైడ్ అయింది. ఎట్లుందంటే అది జనరేషనల్ చోకర్స్ వర్సెస్ న్యూ చోకర్స్ లాగా అయింది ఇది. అంతే అంతే. అస్సలు నాకు ఇంకా మ్యాచ్ అర్థం కావట్లేదు. అయ్యాక 30 బాల్ మ్యాచ్ అలా ఓడిపోయారు అనేది. నాకైతే నేనైతే ఈ వరల్డ్ ఆపేసిన. కప్ లో, ఈ ఫైనల్ లో, ఈ సెమీఫైనల్స్ లో, నాకైతే ఈ వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా డిఫరెంట్ గా ఆడింది. ఇది బాగా స్ట్రగుల్ అవుతారు వాళ్ళు, టెన్షన్ పడిపోతారు, రన్అట్ చేయరు, క్యాచెస్ డ్రాప్ సేమ్ చేస్తారు. అంతే. బంగ్లాదేశ్ తో ఆల్మోస్ట్ పర్టికులర్ అయితే కానీ వాట్ ఫుల్ స్ట్రగ్లింగ్. బాల్ ఎన్ని మింగేస్తారా, లాస్ట్ వికెట్ ఇచ్చేస్తారు ర్యాష్ షాట్ ఆడి. ఇట్లనే జరిగింది. లాస్ట్ ఆస్ట్రేలియాతో కూడా మన ఇండియాలో మంచి ఛాన్స్ ఉంది. ఆ డీకా కొట్టిండు, వాడు క్లాసింగ్ గడు వచ్చి ఫస్ట్ బాల్ కి పోయిండు, మ్యాచ్ అయిపోయింది. కానీ సౌత్ ఈసారి అట్లా జరగల. ఆఫ్రికా క్లాసింగ్ సూపర్ ఆడిండు బ్యాటింగ్. సౌత్ ఆఫ్రికా కలెక్టివ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ లో బాగా ఏమైనా. ఆడారు మనం. మన డీకాక్ చాలా మామూలుగా డయాబెటిక్స్ లో నెంబర్ 1 కేటగిరీ. అంత డయాబెటిక్స్ ఉన్న మన డీకాక్ అంత నిదానంగా ఆడి, కానీ మాక్రమ్ యాంకర్ రోల్ ప్లే చేయడం, స్టప్స్ ఏం అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ ఆపర్చునిటీ రాలేదు అతనికి, ఫైనల్ బాగా వచ్చినప్పుడు ఆడాడు. చేయలేదు. ఇంకపోతే మన జన్సన్ ఆడాడు నిలబెట్టాడు వికెట్ ని. వాడుగానే అవుట్ అయ్యి ఉంటే టక్కని ఇంకా క్లాస్ మీద మరీ ప్రెజర్ ఎక్కువయ్యేది. ఆడ సౌత్ ఆఫ్రికాకి మెయిన్ గేమ్ చేంజర్ ఏంటంటే నోకియా. ఓకే అబ్బా, బంగ్లాదేశ్ తోనా నేను ఒప్పుకోను. నోకియా ప్రతి మ్యాచ్ సేఫ్ ఓవర్ బౌలింగ్ వేసాడు. వికెట్ పడగానే పక్క ఓవర్ వస్తాడు, పవర్ ప్లే అయిపోగానే 7th ఓవర్ వస్తాడు. వాడిని సేఫ్ ఓవర్ వేసాడు కాబట్టి బతికిపోయాడు. ఎవరు అటాక్ చేయడానికి వికెట్ పడగానే వికెట్ పడగానే నెక్స్ట్ ఓవర్ వచ్చాడు. కోహ్లీ అక్షర్ కొట్ల సేఫ్ గా ఆడేశారు. వాడిని ఎవరైనా అటాక్ చేస్తుంటే మరో హాఫ్ సెంచరీ ఐపీఎల్ లాగే. వాడి ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ వాడు కీ బౌలర్ అయ్యిండు, స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ వాడే మార్కరం అని సేఫ్ గా యూజ్ చేసుకున్నాడు. మన వాళ్ళు అలా జడేజా అలా యూజ్ చేసుకున్నారు. జడేజాని ఫస్ట్ ఓవర్ లో మేకేశారు, వాడు ఇంకా మళ్ళీ తిరిగి బౌలింగ్ రావాలి జడేజా. ఈ వరల్డ్ కప్ లో జడేజా ఫీల్డింగ్ మాత్రం ఉపయోగపడిండు. ఏం వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ లేవు జడేజాది. ఏదో ఇంక సెండ్ ఆఫ్ పిచ్చులను బట్టి ప్లేయర్స్ రొటేషన్ చేయడం చాలా గ్రేట్. ఫస్ట్ లో రోహిత్ శర్మ 4 స్పిన్నర్స్ తీసుకున్నప్పుడు అందరూ ఏంది 4 స్పిన్నర్ల స్క్వాడ్ లో ఇంత బ్యాట్స్మెన్ లేరు అన్నారు, కానీ ఒకే టీం కన్సిస్టెంట్ ఒకే టీం తో లాస్ట్ దాకా ఆడి స్పిన్ కండిషన్స్ ఓకే అయితే మనం చూస్తే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ రోహిత్ శర్మ చెప్పే కదా డయాబెటిక్స్ లో మన రోహిత్ శర్మ కూడా నేను రోహిత్ శర్మ ఫ్యానే, సెకండ్ కేటగిరీలో ఉంటాడు. అయినా చూసి ఎంత బాగా ఆడాడు అట్లా అన్నమాట. సో ఈ ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వల్ల ఎంత దూరం వచ్చింది. ఫైనల్ గా మ్యాచ్ అయిన తర్వాత ఒక్కొక్కడికి 35-30 ఉన్నాయి స్వామి, ప్రతి ఒక్కడే ఇచ్చాడు. ఎమోషనల్ మరి ఆఫ్టర్ 11 years తర్వాత గెలిచాము అంటే ఇంకా అందరూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. హ్యాపెండ్. నేను రోహిత్ శర్మ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత కోహ్లీ ఇస్తాడు అనుకున్నా, తోట కానీ ఇద్దరు ఒకే రోజు ఇచ్చేసారు. అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే జైషా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ అన్ని జైషాకే వాళ్ళ. గౌరవప్రదంగానే పోయిండు.
ఏమైనా అవార్డు ఇచ్చుంటే బాగుంటుంది ఫైనల్ మ్యాచ్ రోజు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ తర్వాత ఓనర్ ఆఫ్ ద టోర్నమెంట్ అని ఇవ్వాల్సింది జైషాకి. అయ్యా, అయ్యా. మన వాళ్ళు ఇస్తారు చూడు, వేణుస్వామి ఇస్తారు. ప్రిడిక్షన్ తట్టిచ్చిండు. వాడి 4 బీసీసీ 4 months ముందే ఇచ్చాడు. ఏదో పోస్తుందిరా నాయన. ఏమంటాయి ప్రెసిడెంట్ కదా, అన్నిట్లో ఉంటది. Asian president బీసీసీఐ, అదే. ఐసీసీఐ, అది ఏషియన్ ఇది పాకిస్తాన్ దాంట్లో ఉంటది, వెస్ట్ Glad. ఇండీస్ దాంట్లో ఉంటది. జైషా ప్రతి అన్నిట్లో టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. జైషా పక్కన పెట్టండి పాపం. జైషా హైలైట్ చూడు, వరల్డ్ ఆయన- కప్ లో ప్లేయర్స్ అందరి మధ్యలో జైసా నిలబడుకున్నాడు, గేమ్ కానీ చేంజర్. ఇక్కడ హార్దిక్ పాండ్యా లాస్ట్ 6 months నుంచి మామూలు డిప్రెషన్ కి ఒక్కసారిగా పర్ఫార్మెన్స్ అనేది ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ వాట్సాప్ ని కనుక చూపించాడు. నాకు కూడా బాగా అనిపించింది. రోహిత్ శర్మ వచ్చి హార్దిక్ పాండ్యా పెట్టుకోవడం బాగా అనిపించింది నాకు. ఈ 6 months లో ఎంత నెగిటివిటీ వచ్చింది వాడి మీద. లిటరల్ గా అందరూ ఇప్పటిదాకా ఈ 11 ఏళ్లలో ఇండియాకి ఆడిన ప్లేయర్స్ అందరూ, మనం అశ్విన్ యూట్యూబ్ వీడియోలో కూడా రాబిన్ తప్ప అశ్విన్ ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఎమోషన్స్ 2007 వచ్చింది కప్పు. Hmm. మనకి అసలు క్రికెట్ తెలియదు అప్పుడు, లైట్ గా. ఇప్పుడు తెలిసి మనకే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉంటే ప్లేయర్స్ వాళ్ళకి ఎంత ఉంటది. దానికోసమే కప్పుల కోసం ఆడేవాళ్ళు ఎప్పుడు చోకర్స్ అంటారు కదా, సెమీఫైనల్ ఫైనల్. చిన్నపిల్లలైనా చెప్తాడు ఫైనల్ సెమీఫైనల్ అని. మ్యాచ్ చూసినా కూడా పదకొండు ఏం చేస్తారు చెప్పు. ఎన్ని మ్యాచ్లు నుంచా 2014 లో ఫైనల్ బాయే, 15 లో సెమీఫైనల్ లో ఎవరో తన్నారు, ఆస్ట్రేలియా తన్నింది. 16 లో వెస్ట్ ఇండీస్ 16 లో అయితే అంత 16 లో దారుణం వెస్ట్ ఎప్పుడు ఇండీస్ జరగల. తన్నింది. అది కర్మ. అది బుమ్రా దూకి అశ్విన్ అశ్విన్ నోబాల్, గాడు no ball హార్దిక్ వేసాడు, పాండ్యా అశ్విన్ అన్న. నోబాల్. అన్న అశ్విన్ అన్న నోబాల్ వేసాడు. ఆ రోజు అశ్విన్ 2 వేసాడు. అజింక్య రహానే 30 బాల్లకు 30 కొట్టాడు. ఉమ్. 30 బాల్లకు 30 కొట్టాడు. ఇప్పుడు అన్న గురించి అశ్విన్ రహానే గురించి ఎందుకులే మళ్ళీ. ఆ నిన్న రోజుల్లో 30 కోహ్లీ ఎక్కువ స్కోర్లే. మ్యాచ్ ఆడుకుంటే నిన్న మ్యాచ్ ఆడుకుంటే కోహ్లీని కూడా అదే అన్నాడు, బాల్ మింగినాడు, స్లోగా అన్నాడు. ఫైనల్ గా ఇంకా అంతే. ఫైనల్ మ్యాచ్ అయింది. అసలు ప్రౌడ్ తెలుసా అసలు. చరణ చెప్పాలి హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్. మనం ఉన్న ఇంట్లో ఉన్నాం కానీ తేడా అసలు మిల్లర్ అవుట్ అవగానే టపాలు స్టార్ట్ చేశారు. నాకు అర్థం కాలేదు, ఇంకా 5 బాల్లో 16 కొట్టాలి, రబడా కూడా 6 కొట్టగలడు. వీళ్ళు మిల్లర్ అవుట్ అవగానే స్టార్ట్ చేశారు. అంతే అప్పటికి ఇంకా అది డిసిషన్ ఇలా ఎంపైర్ ఇంకా చెక్ చేస్తారు ఎప్పుడు, ఇలా అప్పుడే స్టార్ట్ చేశారు. అది కానీ 6 ఉండాలా. పట్టాసులు బొక్క, మ్యాచ్ బాయే. అవ్వో రాసి పెట్టేసింది. 24 బాల్కి 27 అంటే అది హిస్టరీ. ఇక్కడైతే మొత్తం డిఎల్ఎఫ్ రోడ్ అంతా నిండిపోయింది జనాలతో. Chokers 1 versus Chokers 2. ట్రాఫిక్ లో పాపం సౌత్ ఆఫ్రికా కూడా పాపం చాటిపిల్ల భలే ఆడాడు. క్లాస్ అను బాల్ హిట్టింగ్ చూస్తే రేరెస్ట్. నికోలస్ పూరను, క్లాస్ అను వీళ్ళిద్దరే టాప్ ప్రస్తుతానికి ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ లో. నా తెలిసి ప్రెసెంట్ అంటే బెస్ట్ కూడా T20 వేస్తున్నారా? బ్యాట్స్మెన్ అయితే క్లాస్ అను. వితౌట్ బెస్ట్ స్పిన్ బ్యాటెడ్ బ్యాట్స్మెన్ అంటే మటుకు క్లాస్ అనే. ఆ 6 చూసావా 15.4 అనుకుంటా. కుల్దీప్ ఎవరు కవర్స్ మీద కొట్టాడు, బ్యాట్ ఫుట్ కవర్స్ Covers మీద మీద. కొట్టాడు. నాకు అయాన్ బిషప్ అయితే షార్ట్ ఆఫ్ వర్డ్స్ అంతే. చూడు అయాన్ బిషప్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇంకా షార్ట్ ఊహించుకోవాలి మనం. అసలు క్లాస్ కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకుంటా నేనైతే. అప్పుడెప్పుడో చాలా కొట్టిన ఐపీఎల్ తీసుకున్న తర్వాత వరస్ట్ పర్ఫార్మెన్స్ కెరీర్ అయిపోయింది అనుకున్నా, కానీ ఏం కంబ్యాక్ క్లాస్ ఉంది. సారీ, సౌత్ ఆఫ్రికా సిరీస్ లోనా? సౌత్ ఆఫ్రికాలో వర్షం పడిన మ్యాచ్ అది. చాహల్ కెరీర్ అయిపోయింది అనుకున్నా. 50 కొట్టాడు చరణ్ ఆ మ్యాచ్. సెంచరీ, క్లాస్ హాఫ్ సెంచరీ. లేదురా, ఆ రోజు వర్షం పడింది మ్యాచ్ నాకు గుర్తున్నంత వరకు. వర్షం అది పడితే final గా డిఎల్ఎఫ్ మెథడ్ పెట్టారు. అయితే క్లాస్ ఏంటంటే ఈ పక్క వైడ్ బాల్ వేస్తున్నాయని జరుపుకొని కొట్టాడు 6 లో. అది హైలైట్ ఏమైనా అయిపోయింది. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం కలెక్టివ్ 11 మంది బాగా ఉండరా. కానీ అది థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎవరెవరైతే ఈ వీడియో చూసినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మేము ప్రతిరోజు ఒక వీడియో క్రికెట్ గురించి పెట్టేదానికి ప్రయత్నిస్తాం. మాకు మీ సపోర్ట్, సబ్స్క్రిప్షన్స్ కావాలండి.
ఇది ఇనిషియల్ స్టేజ్. అబ్బా. ఇంకా మనం ఆ. ఫ్యూచర్ లో ప్రోగ్రెస్ చేద్దాం. అంటే మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒకరు వచ్చి మాట్లాడేటట్టు అంటే ఫన్నీ వేలో రోజు క్రికెట్ కి దగ్గరుంటూ మన జాబులు చేసుకుంటూ అట్లా కొంచెం ఇది సైడ్ ట్రాక్ అవ్వకుండా ఇట్లా మెయింటైన్ చేద్దాం. యా, థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. ఇది you, మా thanks. ఫస్ట్ వీడియో. మేము కొన్ని కీ పాయింట్స్ మిస్ చేసాము. ఎస్పెషల్లీ కోహ్లీ, రోహిత్, జడేజా రిటైర్ కూడా అయ్యారు. అది ఇంకో వీడియోలో కవర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, ఎంకరేజ్ చేయండి. అవిష్, ఫైనల్ మ్యాచ్ యువర్ పర్ఫార్మింగ్, వాట్స్ హ్యాపెనింగ్? ఇండియా నెక్స్ట్ వీడియోలో అందరూ ఆస్ట్రేలియా అభిమాని. అవిష్ తెర వెనకాల ఉన్న అవిష్ చూడాలనుకుంటున్నారు, జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అట్లనే